హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే నిన్నంతా కూడా ఆరా మస్తాన్, సో ఇతని పేరు చాలా విపరీతంగా బయట వినిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు తను చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 90% అన్నీ కరెక్ట్గానే అయ్యాయి. లాస్ట్ టైం మన తెలంగాణలో కూడా చూసుకుంటే అతను చెప్పినట్టుగానే కొంచెం దగ్గరలోనే అటు ఇటు అయినా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచింది. అలాగే 2019లో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాడో దానికి మించి కూడా ఎక్కువగా సీట్లు వచ్చాయి. సో మరి ప్రస్తుతం కూడా అతను వైఎస్ఆర్సీపీయే మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తుంది, అత్యధిక సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని చెప్పేసి నిన్న ఎగ్జిట్ పోలింగ్ సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు, సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో ఆరా మస్తాన్, సో మొత్తం కూడా అతను చెప్పింది వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంది చాలా. అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ స్థాపిస్తుందని చెప్తున్నాడు అతను. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మన ఆరా మస్తాన్ ప్రస్థానం చూసుకుంటే మనం 2014లో ఆయన తెలుగుదేశానికి ఎంత వస్తాయని చెప్పాడంటే అప్పుడు 65 నుంచి 67 అనుకుంటా చెప్పాడు. తర్వాత వైసీపీకి ఏమో 105 నుంచి 112 చెప్పాడు ఆయన. కానీ అది రివర్స్ అయింది కదా, 106 వచ్చాయి మనకి తెలుగుదేశం కూటమికి. అప్పుడు కూడా కూటమే అది. తర్వాత వీళ్ళకి తక్కువ వచ్చాయి, వీళ్ళకి 67 వచ్చినట్టు ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఆయన 65 అన్నదానికి ఒక 2 సీట్లు అక్కడ ఎక్కువ వచ్చాయి. వాళ్ళకి 6 సీట్లు తగ్గాయి, ఎవరికి? తెలుగుదేశం కూటమికి. కాబట్టి గత ఎన్నికల్లో ఆయన చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ విషయంలో అంటే తెలంగాణలో తీసుకుంటే ఆయన ఒక్కడే చెప్పలేదు, చాలామంది ఎలాగ కేసీఆర్ రాడు అని చెప్పారు. అది వీళ్ళు ఆరా మస్తాన్ చెప్పింది ఒకటే కాకుండా మీకు చాలా సర్వే సంస్థలు ఇంచుమించు దగ్గరగా అంతే చెప్పాయి. అది ఎన్డీటీ అయితే మనకు 64 వస్తాయన్నారు, 65 వచ్చాయి తెలంగాణలో. వాళ్ళు చెప్పినట్టే జరిగింది. వాళ్ళు కర్ణాటక కూడా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కర్ణాటకది 120 అన్నారు, 135 వచ్చింది వాళ్ళకి అప్పట్లో. కాబట్టి ఆరా మస్తాన్ చెప్పింది ఒకటే కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఈసారి ఆరా మస్తాన్ ఏమి ఇచ్చారు అంటే వీళ్ళకి ఎవరికి? వైసీపీకి 94 నుంచి 104 అన్నారు, తెలుగుదేశానికేమో 71 నుంచి 81 అన్నారు. ఇంకొకటి పర్సంటేజ్ చూసుకుంటే 49.55 వీళ్ళకి, ఎవరికి? వైసీపీకి. 45.44 ఎంతో తెలుగుదేశం కూటమికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరి 2014 మళ్ళీ ఎన్నికల్లాగా ఇది తారుమారైతే, ఈ ఫలితాలు తారుమారైతే. సరే మేడం, 2014లో అతను చెప్పింది తప్పై నేను ఒప్పుకుంటా, తారుమారైంది. మరి 2019లో కరెక్ట్గానే చెప్పాడు, 131 సీట్లు అధికంగా వస్తాయని కదా చెప్పారు ఆయన. ఈసారి ఏం జరిగిందంటే, అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకి తెలియదు ఎంత వాస్తవం అని, ఆయన టీడీపీతో ఏదో ఒక డీల్ పెట్టుకోవాలని చూసుకున్నాడు, అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి వైసీపీ వైపు వెళ్ళాడు ఆయన. సో వైసీపీకి అనుకూలంగా చేశాడు, వాళ్ళ దగ్గర ఏదో డీల్ కుదుర్చుకున్నాడు అని మనకి నిన్న వచ్చిన సమాచారం. కాబట్టి నిన్న ఆయన చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పాడా? మొహంలో మీకు అది ఆ ఖచ్చితత్వం కనిపించిందా మీకు? లేదు, ఎక్కడో చిన్న తేడా ఉంది ఆయనలో. అంటే ఒక మనిషి తను చేసిన సర్వే అనే కాదు, ఏ పనైనా వ్యక్తపరిచేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిన్న మనకు ఆయనలో కనిపించాలి ఆరా మస్తాన్లో. మీరు చూసి కాదు మేడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అంటే ఆల్రెడీ ఓట్లు పడిపోయినాయి కదా, దీని తర్వాత ఇన్ని వస్తాయని చెప్పుకుంటే వాళ్ళకి ఏంటి లాభం? అంటే మనిషికి ఒక ఆశ. ఇప్పుడు మనిషికి ఎట్లా ఉంటుందంటేనండి, మనందరికీ కూడా ఒక ఆత్రం అనమాట, ఏదో తెలిసేసుకోవాలి ఏం జరుగుతుంది భవిష్యత్తు మీద. మనిషికి ఆశ ఎప్పుడూ ఎక్కువ ఉంటుందండి. అందుకే కదా జ్యోతిష్యాలు నమ్మినా మీరు, లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్తుంటే మీరు చూడండి ఎంత ఆశగా వింటారు మనుషులు. మీరు ఏదైనా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు భలే ఉన్నావే, నీకేదో జరగబోతుంది అనండి పొరపాటున, ఇమీడియట్లీ అతను మిమ్మల్ని నమ్మడం మొదలు పెట్టాడా? సో ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్ కింద మనం తీసుకోవాలి. ఏవి ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక గ్యాంబ్లింగ్ లాగానే మనం భావించాలి. వీటిని మనం ఇలాగే జరుగుతుంది ఖచ్చితంగా అని అనుకోవటానికి లేదు. ఇదే ఆరా మస్తాన్ చెప్పింది ఎల్లుండి మారచ్చు. మారితే ఆయన అన్నాడు కదా, నాది సర్వే నిజం కాకపోతే నేను ఇంకా ఈ వృత్తి వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు కదా. సో చూద్దాం అన్నాడు. సో అది కూడా చూద్దాం మనం. ఎందుకంటే మీకు జాతీయ సర్వేలు అన్నీ కూడా ఏం చెప్పాయండి, కూటమిదే విజయం అని చెప్పాయి కదా. మనం పీపుల్స్ పల్స్ సర్వే తీసుకున్నారనుకోండి, వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు ఎన్నికల ముందు ఏది చెప్పారో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే చెప్పారు. వాళ్ళు ఏం మార్పు చెప్పారు. కాకపోతే మరి ఈ కూటమి ఏవైతే గెలుస్తుందని చెప్తున్న ఆ సంస్థలు, ఆ సర్వేలన్నీ కూడా కొత్తగా వచ్చినాయి అంట కదా మేడం. ఆల్మోస్ట్ ఒక 15-20 వరకు కూడా
అన్నీ ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చాయి అవన్నీ కూడా అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అనుకున్న ఏవైతే ఉన్నాయో సర్వే సంస్థలు అవన్నీ కూడా ఒక 20 ఏళ్ల పాటు ఎక్స్పీరియన్స్ ఉందని కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా మనం ఆలోచించాలి? ఇప్పుడు మీరు జాతీయ మీడియా సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాతవేనండి. టైమ్స్ నో అనేది కూడా మరి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పింది. చూద్దాం. అందుకే ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఆరామస్థాన్ చెప్పాడు కాబట్టి వైసీపీఏ నెగ్గుతుందని లేదు, లేదా టైమ్స్ నౌ చెప్పిందని వైసీపీ నెగ్గుతుందని లేదు, పీపుల్స్ పల్స్ చెప్పిందని చెప్పి కూటమి నెగ్గుతుందని మీరు అనుకోక్కర్లేదు అలాంటప్పుడు. కాబట్టి కాకపోతే పీపుల్స్ పల్స్ ఆ రోజు అదే చెప్పింది, ఈ రోజు అదే చెప్పింది. ఇంకా కొన్ని మీరు తీసుకుంటే ఇంకా పైనీర్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా మీకు సర్వే సంస్థలు, ఎస్పెషల్లీ జాతీయ మీడియాకు సంబంధించినవి మీకు, లేకపోతే జాతీయ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చెప్తున్నాయి మీకు. ఇప్పుడు మీరు లోకల్ది అయితే నమ్మడానికి లేకపోవచ్చు, కానీ జాతీయ మీడియా నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఒక నిబద్ధత ఉంటుంది, ఒక శాస్త్రీయంగా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకి ఏ పార్టీ వచ్చినా మీకు నాకు కలిసి వచ్చేదేం లేదు, మనం ఓన్లీ వాస్తవాలు మాట్లాడుకుంటాం ఇక్కడ అంతే. కాబట్టి జాతీయ సంస్థలు మీరు అన్నట్టుగానే ఆ సర్వే సంస్థలు ఒక నిబద్ధతతో చేసే అనుకోవచ్చు. కాకపోతే మరి ఇక్కడ కూటమిలో జాతీయ పార్టీ ఉంది కదా, ఉండనివ్వండి. జాతీయ పార్టీ ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఎవరున్నారు, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంతో జాతీయ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నాయి అనుకోవచ్చు కదా మరి జాతీయ. అందుకనే మీరు మంగళవారం వరకు వెయిట్ చేయండి. మీకు అంత బాధ ఉంటే వెయిట్ ఫర్ ట్యూస్డే. ఇప్పుడు ఇవాళ సజ్జలు ఏం చెప్పారు? సజ్జల ప్రెస్ మీట్లో అదే కదా చెప్పాడు ఆయన. ఇవి నమ్మాలని ఏం లేదు, ఇవన్నీ కూడాను. ఆయన ఆరామస్తాన్ చెప్పింది కూడా పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టుగా లేడు ఆయన, అంటే హ్యాపీగా లేడు. బికాజ్ తక్కువ చెప్పాడు కదా నెంబరు. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇవన్నీ పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు, కొన్ని సర్వే సంస్థలు కూటమికి విజయం అన్నాయి, కొన్ని ఒకటో రెండో అన్నాడు వైసీపీకి అనుకూలంగా చెప్పాయి. కాకపోతే ఏంటంటే మనం మంగళవారం వరకు వెయిట్ చేద్దాము, వీటన్నిటిని పెద్ద పట్టించుకోక్కర్లేదని చెప్పాడు ఆయన. ఆయనే చెప్పాడు అన్నమాట. కాబట్టి అంటే వైసీపీకే నమ్మకం లేదు, మీకు అర్థమవుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాస్తవాలు తెలుసు. ఇప్పుడు ఇవాళ మీరు మినిస్టర్స్ని తీసుకుంటే ఓడిపోయే వాళ్ళలో ఎంతమంది ఉన్నారు కదా, ఆర్కే రోజా ఉంది, ఎంతమంది ఉన్నారండి? మీకు బొత్స నెగ్గుతాడేమో మనం లెక్కేసుకుంటే. మరి ఆరామస్తాను పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలుస్తాడని చెప్పి. ఆరామస్తాను నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, కుప్పం చెప్పాడు ఆయన, మంగళగిరి చెప్పాడు ఆయన. అది ఆయన చెప్పేదేంటి, ముసలమ్మ కూడా చెప్తుంది మీకు కావాలంటే. అవన్నీ నేను అనేది పీపుల్స్ పల్స్ అనేది ఎందుకు చెప్తారు, మనిషి నాడి మనం పట్టుకుంటాం. ఈసారి ఒక కసితో వేశారు మీకు. సజ్జల చెప్పిన దానికి నేను చెప్తున్నా, సజ్జల నిజంగా చెప్పాలంటే వాళ్ళు సరిగా అవగాహన చేసుకోలేదు. ఏంటి ఇప్పుడు మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం, ఇదేంటి వాలంటీర్స్ ప్రస్తావన వారం రోజుల్లో వైసీపీ వాళ్ళు చేశారా? తీసారా? నిన్న వాళ్ళకి పెన్షన్లు పడ్డాయి కదా, పెన్షన్ల గురించి ఎవడైనా ఒక్క నోరు విప్పాడా? ఆటోమేటిక్గా జరిగింది కదా. ఈసారి వైసీపీకి జరిగిన పెద్ద బ్లండర్, మిస్టేక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళు చేజేతిలా చేసుకున్నది వాలంటీర్లను నమ్ముకున్నారు. వాలంటీర్లను కొంతమందిని రిజైన్ చేయించి, మీరు రిజైన్ చేయండి మీకు 2 నెలల జీతం ఇస్తామని చెప్పి మొన్న పంపకాలకి వాళ్ళని పంపించారు కొంతమందిని. ఏది ఓటుకి నోట్లో పంపించినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కోపం వాలంటీర్ల మీద ఉంది వాళ్ళకి. సో వాలంటీర్లు ముంచారు వాళ్ళని, ఎవరిని? వైసీపీని. మీకు కొడాలి నాని మునిగిపోయాడు ఫ్రెండ్ వల్ల, డబ్బులు పంచలేదు. అక్కడ పిఠాపురంలో వంగాగీతకి అదే జరిగింది, కార్యకర్తలే తిరగబడ్డారు అక్కడ. ఇళ్ళకెళ్ళి ప్రజలు అడిగారు కదా, కార్యాలయానికి వెళ్ళి కూడా. తర్వాత వల్లభనేని వంశీకి అదే జరిగింది, డబ్బులు పంపకాలు అవ్వలేదు, అతనే చెప్పాడు. కొడాలి నానికి అసలు ఫ్రెండ్ మొత్తం ముంచేశాడు కదా డబ్బులు పంచకుండా, ఆయనకు అనారోగ్యం కూడా వచ్చింది మొన్న. కాబట్టి ఈసారి వైసీపీకి జరిగిన మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, వాళ్ళు అసలు ప్రజలతో ఎవడూ కూడా కలవలేదండి. ఈ 5 ఏళ్లలో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారు తప్ప కార్యకర్తలతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, అంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలతో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో కానీ ఎవరితోటి కూడా కలవలేదు. సర్లే బటన్ నొక్కుతున్నాం వెళ్ళిపోతుందని ఆయన అనుకున్నాడు, వీళ్ళు కూడా వాలంటీర్లు పంచుతున్నారులే అని వీళ్ళు అనుకున్నారు. సో మీకు మనుషులు అంటే ప్రజలతోటి అనుసంధానం అనేది జరగలేదు. కాబట్టి వాళ్ళు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఎవరికీ అవగాహన లేదు, అభివృద్ధి జరగలేదు. ఈరోజు వైసీపీ ఓడిపోయిందంటే ఇవే రీజన్స్. మీరు సంక్షేమాలు ఇస్తే నెగ్గరు, మీకు అర్థమైందా? ఇవాళ ఇందాక కేసీఆర్ కూడా మాట్లాడాడు కదా, ఈ సర్వేల మీద మాట్లాడాడు ఇందాక. ఆయన ఏమంటాడంటే కొన్నేమో 11 వస్తాయి అంటాడు, కొన్ని 2 వస్తాయి అంటాడు. ఇవన్నీ ఎందుకు మనకి, ఎల్లుండి మంగళవారం ఎలాగా తెలుస్తుంది. ఆయన కూడా గ్యాంబ్లింగ్ అనే అన్నాడు.
ఇవన్నీ గ్యాంబ్లింగ్లు, ఈ సర్వేలన్నీ మనం నమ్మక్కర్లేదు. రెండు వచ్చినా మనం ఇక్కడ బాధపడక్కర్లేదు. జరిగిన ఎలక్షన్స్ కి ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ అయింది, మామూలుగా కాదు. సో 11 వచ్చినా మనం ఆనందపడక్కర్లేదు, 2 వచ్చినా మనం విచారపడక్కర్లేదు. కాబట్టి ఈ సర్వేలన్నీ మనం నమ్మక్కర్లేదని చెప్పాడు ఆయన. కాబట్టి ఆరామస్థాన్ చెప్పింది మీరు 100% ఏం తీసుకోక్కర్లేదండి. ఆరామస్థాన్ చెప్పింది అవుతుందా లేదా ఎల్లుండి మనకు తెలిసిన ప్రజలే ఇస్తారు మనకి. కానీ అన్ని సంస్థలు ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఆరామస్తాన్ ఏదైతే చెప్పాడో అది చాలా హైలైట్ అయిపోయింది. అవుతుందండి. ఇప్పుడు నేను అనేది అదే, మీరు ప్రచారం చేసుకోవటంలో ఉంటుంది. సోషల్ మీడియా ఉన్నది ఎందుకు? కొంతమందిని హైలైట్ చేస్తుంది, కొంతమందిని పక్కకు పెడుతుంది. మీకు నచ్చింది మీరు హైలైట్ చేశారు, అది అవుతుందా లేదా అనేది మంగళవారం తెలిసిపోతుంది కదా, మనకి ఎందుకు కంగారు?